కోల్పోయారు. వారి కుటుంబానికి శ్రీ నాగబాబు గారు చెక్కు అందజేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపత నగరం నియోజకవర్గానికి చెందిన భోగిలి సత్యనారాయణ గారు అకాల మరణం పొందారు. ప్రమాదవశాత్తు వారి కుటుంబ సభ్యులు గారా సరళ గారిని చెక్కును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. భోగిలి సత్యనారాయణ గారు ప్రమాదవశాత్తు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు శ్రీ నాగబాబు గారు చెక్కును అందజేస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటగా చెందిన నక్కరాజు సత్యారావు గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు నక్కరాజు వరలక్ష్మి గారిని శ్రీ నాగబాబు గారి దగ్గర నుంచి ప్రమాద బీమా చెక్కును అందుకోవలసిందిగా కోరుతున్నాం. నక్కరాజు సత్యారావు గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబానికి శ్రీ నాగబాబు గారు బీమా పరిహారం చెక్కును అందజేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గానికి చెందిన పల్లి సూరిబాబు గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులకు పల్లి రామలక్ష్మి గారికి బీమా పరిహారం 5 లక్షల రూపాయల చెక్కును నాగబాబు గారు అందజేస్తున్నారు. పల్లి సూరిబాబు గారు అకాల మరణం పొందారు. పల్లి రామలక్ష్మి గారికి చెక్కు అందజేస్తున్నారు నాగబాబు గారు. భీమిలి నియోజకవర్గానికి చెందిన కొప్పల రఘునాథ్ గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులు కొప్పల సత్యవతి గారికి శ్రీ నాగబాబు గారు చెక్కు అందజేస్తున్నారు. కొప్పల రఘునాథ్ గారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులు చెక్కు అందుకున్నారు. భీమిలి నియోజకవర్గానికి చెందిన పిన్నిండి అప్పలరాజు గారు ప్రాణాలు కోల్పోయారు. పిన్నిండి పావని గారు చెక్కు అందుకోవలసిందిగా కోరుతున్నాం. ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి శ్రీ నాగబాబు గారు అడిగి తెలుసుకుంటున్నారు. భీమిలి నియోజకవర్గానికి చెందిన కెల్లా శ్రీను గారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు కెల్లా రాము గారిని పరిహారం చెక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన పైడి శ్రీను గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు పైడి అప్పన్న గారిని చెక్కు అందుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. పైడి శ్రీను గారు కుటుంబ సభ్యులు పైడి అప్పన్న గారు చెక్కును స్వీకరిస్తున్నారు. విశాఖపట్నం వెస్ట్కి చెందిన బెల్లాన మురళీమోహన్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు బి శిరీష గారిని పరిహారం చెక్కు అందుకోవలసిందిగా కోరుతున్నాం. బెల్లాన మురళీమోహన్ గారి కుటుంబం, ఆయన భార్య, 2 పిల్లలకు శ్రీ నాగబాబు గారు చెక్కు అందజేస్తున్నారు.
అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన చోడవరం నియోజకవర్గం కొలిపిల్లి చిరంజీవి గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు కొలిపిల్లి శ్యామల గారిని పరిహారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. చోడవరం నియోజకవర్గానికి చెందిన కొలిపల్లి చిరంజీవి గారి కుటుంబం. చోడవరం నియోజకవర్గానికి చెందిన బూరా నరసింగరావు గారు కూడా ప్రాణాలు కోల్పోయారు. బూరా గంగ గారిని చెక్కు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. బూరా గంగ గారు, చోడవరం నియోజకవర్గం. బూరా గంగ గారు చెక్కును స్వీకరిస్తున్నారు. మాడుగుల నియోజకవర్గం ఏనితి గణేష్ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు ఏనితి లక్ష్మి గారిని చెక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాడుగుల నియోజకవర్గం ఏనితి గణేష్ గారి కుటుంబ సభ్యులు చెక్కును స్వీకరిస్తున్నారు. అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన అల్లు సత్యనారాయణ గారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు అల్లు రాజ్యలక్ష్మి గారిని చెక్కు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అల్లు రాజ్యలక్ష్మి గారు. అనకాపల్లికి చెందిన జెర్రిపోతుల పైడిరాజు గారు ప్రమాదంలో